సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ మరియు ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ కామ్రేడ్ కాల్వ శ్రీనివాస్ సార్ గారిని సొసైటీ గురించి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. సిసిఎస్ జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సొసైటీ ప్రెసిడెంట్ చిలుకు స్వామి గారు, వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సిపిఓ అడ్మిన్ జిఆర్ఎస్ రావు గారు, మరొక అతిథి సెక్రటరీ టు సిపిఓ పెద్దలు శ్రీనివాస్ నాయక్ గారు, కార్మికుల ఆశాజ్యోతి అనునిత్యం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా 24 గంటలు కార్మికుల సమస్యలపై పై అధికారి జనరల్ మేనేజర్ నుంచి మొదలు పెడితే కింద గుమస్తా వరకు 7 ఫ్లోర్లు ఎక్కి అనునిత్యం కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న కార్మికుల ఆశాజ్యోతి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జనరల్ కోశాధికారి కామ్రేడ్ శంకర్రావు గారికి, మా మిత్రుడు జాయింట్ జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ భరణి బారు ప్రసాద్ గారు, అలాగే ఏజిఎస్ ఉదయభాస్కర్ గారు, ఎక్స్ ప్రెసిడెంట్స్ దుర్గా ప్రసాద్ గారు, మా మిత్రుడు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాపారావు గారు, ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సెంటినరీ సెలబ్రేషన్కి విచ్చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులకి, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులకి, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, జనరల్ బాడీలో పాల్గొన్న డెలిగేట్స్కి, మరీ ముఖ్యంగా ఈ 100 సంవత్సరాల చరిత్రలో సొసైటీ అభివృద్ధి పదంలో నడవడానికి కీలక భూమిక పోషిస్తున్న సొసైటీ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరపున నా తరపున విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెంటినరీ సెలబ్రేషన్ చేస్తున్న కామ్రేడ్ చిలుకు స్వామి గారు, వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, డెలిగేట్స్ అందరినీ, ముందుగా అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఈ సెంటినరీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు నా తరపున సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరపున ముందుగా తెలియజేసుకుంటున్నాను. మన మీటింగ్కి ప్రారంభం కన్నా ముందే చక్కటి స్లైడింగ్ వేసి మనకి సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది, ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ రోజున్న క్యాపిటల్ అమౌంట్ ఏంటి, ఈ రోజున్న అమౌంట్ ఏంటి అన్నది క్లియర్గా మీరు చూపించడం జరిగింది. అంచెలంచెలుగా ఈ యొక్క సొసైటీ జీరో నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు 1453 కోట్ల క్యాపిటల్తో ఈరోజు గణనీయమైన అభివృద్ధిని సాధించిందంటే దీనంతటికీ కూడా మన ముందు పనిచేసిన బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అని చెప్పక తప్పదు. ఈరోజు సొసైటీ చూసాం మనం, గత సంవత్సరం జనరల్ బాడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ప్రక్రియ, ఎలక్షన్ ఆఫీసర్ని బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఆఫీసర్ని డిసైడ్ చేశారు, నామినేట్ చేశారు. ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత మరి అన్ఫార్చునేట్గా కోర్టులలో కేసులు వేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రతిగా మళ్ళీ కోర్టులో పిటిషన్ పెట్టించి
ఆ యొక్క పిటిషన్ని రద్దు చేయించి సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఒక నీతి నిజాయితీగా షేర్ హోల్డర్స్కి ఓటు హక్కు కల్పించి ఈ బాడీ ఈరోజు 100 సంవత్సరాల పండుగ చేసుకోవడానికి కృషి చేసిన మజ్దూర్ యూనియన్కి శంకర్రావు గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత డెలిగేట్ ఎలక్షన్స్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, సొసైటీలో పనిచేసే వాళ్ళకి సొసైటీ బైలాస్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. నేను ఒక ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాను. నా ట్రేడ్ యూనియన్ బైలా ఏం చెప్తుందో నాకు తెలియకుండానే నేను ఒక ప్రెసిడెంట్ కాలేదు, జనరల్ సెక్రటరీ శంకర్రావు గారు కాలేదు. కానీ మీకు తెలుసు, డెలిగేట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఎలక్షన్ కోసం కోట్ల చుట్టూ మళ్ళీ మన సొసైటీని ఈడ్చిన పరిస్థితి ఏమైంది? చివరకు ఆ రోజే చెప్పాము, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నీతి నిజాయితీ ధర్మం గెలుస్తుందని ఆ రోజే చెప్పాము. అదే జరిగింది ఈరోజు కోర్టులో. నీతి నిజాయితీ ధర్మం గెలిచింది. ఏదైతే చట్టబద్ధంగా సొసైటీలో రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎన్నిక కాబడ్డారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఎవరో కొత్తగా సొసైటీ గురించి తెలియని వారు, సొసైటీలో అనుభవం లేని వాళ్ళు, సొసైటీ బైలాస్ తెలియని వాళ్ళు తెలియక కోర్టుకు వెళ్ళాలంటే అర్థం ఉన్నది. కానీ పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో ఉండి కూడా మొత్తము మేనేజ్మెంట్లో భాగస్వాములై మేనేజ్మెంట్ నడిపించిన వాళ్ళు కూడా రూల్స్ బైలాస్ తెలిసి కూడా మరి కోర్టుకు వెళ్ళి మరి ఎలక్షన్ ప్రాసెస్ని అంతా డిలే చేసి రైల్వే సొసైటీ డబ్బుని వృధా చేయడం అనేది సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు మీరు బాడీ వచ్చారు, చాలా సంతోషం. ఈవెన్ గత బాడీలోనే 18% డివిడెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. కనీసం డివిడెంట్ అలో చేయమన్నా కూడా ఎంప్లాయీస్కి అలో చేయలేదు. ఈ వచ్చిన మేనేజ్మెంట్ ఎలక్షన్ కాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టెప్ తీసుకొని రైల్వే షేర్ హోల్డర్స్ అందరికీ కూడా 18% డిఏ ఇచ్చిన ఘనత మీ యొక్క బాడీకే దక్కుతుంది. ఈరోజు మళ్ళీ జనరల్ బాడీ, ఇప్పుడు మళ్ళీ జూలై వస్తుంది, మళ్ళీ డివిడెంట్ ఇవ్వాలి. మీరు బ్రహ్మాండంగా నిర్ణయం తీసుకొని డివిడెంట్స్ ఇవ్వండి. బ్రహ్మాండంగా మీరు ఏదైతే కార్మికులకు వాగ్దానం చేశారో, షేర్ హోల్డర్స్కి వాగ్దానం చేశారో, ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మీ 5 సంవత్సరాల కాలంలో తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తేనే మరొక్కసారి ఇప్పుడున్న బోర్డులో ఉన్న మేనేజ్మెంట్ని మరొక్కసారి ఎంప్లాయీస్ దగ్గరికి తీస్తారు. లేదు అంటే ఓటు ద్వారా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు. కాబట్టి నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా మీరు సరైన నిర్ణయాలు తీసుకొని బోర్డును ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే మరి ఇంతకుముందే చాలామంది మాట్లాడేళ్ళు, జీతం లేని వాళ్ళకు కూడా రకరకాలుగా లోన్లు ఇచ్చి 30% లేకున్నా కూడా ఇచ్చి ఈరోజు సొసైటీలో మీరంతా డైరెక్టర్సు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, 1 కోటి చిల్లర ఈరోజు 30% లేని వాళ్లకు లోన్లు ఇవ్వడం వల్ల రికవరీ రావట్లేదు. ఇది ఎవరి డబ్బు? షేర్ హోల్డర్స్ డబ్బు. ఈరోజు మరి ఈరోజు నెలకి 1 కోటి చిల్లర డబ్బులు రాకపోతే మరి సొసైటీ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించాలి. 30% లేకున్నా కూడా గోల్డ్ లోన్లు, మ్యారేజ్ లోన్లు, స్పెషల్ లోన్లు, టూర్ లోన్లు, అన్ని లోన్లు 30% లేకున్నా కూడా మరి ఇచ్చి ఈరోజు తీసుకున్న వాళ్ళు లక్షల రూపాయలు తీసుకున్నారు. 9 నవరత్నాలు పెట్టినాం కదా, 9 నవరత్నాల మీటింగ్లో నేను కూడా పాల్గొన్నా రాఘయ్య గారితో. ఆ రోజు మంచి ఉద్దేశమే, నేను కాదన్న తప్పు పట్టట్లేదు. కానీ నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా సంతోషించేవాడిని. కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి, 30% లేని వాళ్ళకి, జీతం లేని వాళ్ళకి మొత్తము ఇవ్వడం వల్ల ఈరోజు సొసైటీ న్యాయంగా మీరు రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కూర్చొని మొత్తం లెక్కలు తీయండి. గత 5 సంవత్సరాల కంటే ముందు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లో మీ మిగులు బడ్జెట్ ఎంత ఉండే, మీకు ఎంత నాన్ రికవరీస్ ఉండే ఫండు, ఈ 5 సంవత్సరాలలో మీ బోర్డు ఆక్యుపై చేసుకునేంత వరకు
ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు 30% లేని వాళ్ళకు, ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు రికవరీస్ రావలేదు, ఎంతమంది రికవరీస్ రావట్లేదో మీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీద బాధ్యత ఉంది. మీరు అదంతా మీరు అకౌంట్స్ చేసి న్యాయంగా సొసైటీకి రావాల్సిన డబ్బులన్నింటినీ ఒక్క రూపాయితో సహా రికవరీ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేదంటే 42,000 షేర్ హోల్డర్స్ ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని మీకు సూచన చేస్తున్నా నేను. మరి ఈరోజు ఇంకా చాలామంది చెన్నై సొసైటీకి వెళ్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మన యాజమాన్యం ఇప్పుడు జనరల్ బాడీలో మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నేను స్లైడ్లో చూశాను, వాళ్ళు జనరల్ లోన్ని 3 లక్షల నుంచి 4 లక్షలకు పెంచుతామని, అలాగే స్పెషల్ లోన్ని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు, గెస్టెడ్ ఆఫీసర్లకి 10 నుంచి 15 లక్షలకి, జనరల్ లోని వాళ్ళకి 8 లక్షల వరకు కూడా పెంచుతామని మరి ఆ స్లైడింగ్లో నేను చూడడం జరిగింది. పెంచండి, మన డబ్బు ఎంప్లాయీస్కి ఇవ్వడంలో తప్పు లేదు. గత పాలక మండలిలో కాదు, అంతకుముందు పాలక మండలిలో కూడా మీరు వేరియేషన్స్ అర్థం చేయండి. ఓడి బ్యాంకులు ముందుకొచ్చాయి. ఒక్క బ్యాంకు కాకపోతే 4 బ్యాంకులను కన్సల్ట్ చేయండి మీరు. ఇది 42,000 ఎంప్లాయీస్ వారి భార్య పిల్లల సమస్య. ఇది ఎక్కడ తక్కువ వడ్డీకి వస్తే అక్కడ మీరు వెళ్ళండి, ఆ బ్యాంకుకి వెళ్ళండి, అక్కడ రుణాలు తీసుకోండి. కానీ 200 కోట్లు 150 కోట్లు టర్మ్గా తీసుకున్నారు. టర్మ్గా తీసుకుంటే వడ్డీకి వడ్డీ చక్రవడ్డీతో సహా కట్టవలసి ఉంటుంది. ఈరోజు రికవరీ వచ్చేది తక్కువ, వడ్డీలు కట్టేది ఎక్కువ సొసైటీ. ఏ విధంగా జీతభత్యాలు, సొసైటీ ఖర్చులు ఇవన్నీ పోను ఏ విధంగా మీరు సొసైటీని రన్ చేస్తారు? అందుకోసమే కూలంకుషంగా మొత్తం సిఎంటిడి అమౌంట్ ప్రతి నెల ఎంత వస్తుంది, ఇచ్చిన లోన్లు ఎంత రికవరీ వస్తుంది, లోన్లు ఎన్ని నాన్ రికవరీ ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు నాన్ రికవరీ ఆగిపోయింది, మీరు ఎంతమందికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇచ్చారు, ఎంతమందికి చనిపోతే లోన్లు మాఫీ చేశారు, ఇవన్నీ కూడా కూలంకుషంగా మీరు ఆన్ పేపర్ మీద పెట్టి సొసైటీ సభ్యులకు తెలియాల్సిన బాధ్యత ఉంది. ఒక సొసైటీ సభ్యుడిగా నేను ఆందోళన చెందుతున్నాను. నా డబ్బులే ఈరోజు 3,20,000 చిల్లర నా డబ్బులు ఉన్నాయి. మరి ఇట్లా 1 కోటి రూపాయల చిల్లర మరి ప్రతి నెల రికవరీ రాకపోతే 820 మందిది అసలే రికవరీ రావట్లేదంట సొసైటీకి. 30% లేకుండా ఇచ్చిన వాళ్ళందరికీ మరి డబ్బులు రాకపోతే నా 3,20,000 రూపాయలు ఎక్కడికి పోతాయని నాకు నిద్రపట్టట్లేదు. నాదే కాదు, ఇది అందరి సమస్య. మరి దీనికి పూర్తి బాధ్యత కూడా మరి మీరు వహించాలి. దానికోసమే మీరు ఖచ్చితంగా స్పెషల్ ఆడిట్ వేసిందన్నారు. నాకు తెలిసి స్పెషల్ ఆడిట్ ఇన్ని రోజులు కాదు, త్వరగా చేయాలి. మీరు తేల్చాలి దీన్ని. జనరల్ బాడీలో డెలిగేట్స్కి చెప్పాలి. డెలిగేట్స్ ద్వారా మొత్తము కార్మికులకు అందరికీ, సభ్యులందరికీ కూడా చేరాలి. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడు చేశారు, ఎవరి వల్ల సొసైటీ నష్టపోయిందనేది కూడా కూలంకుషంగా తెలియజెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రాబోయే రోజులలో మీరు మన్ని నీతి నిజాయితీగా పనిచేయండి. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఎప్పుడూ నమ్ముతుంది, నీతి నిజాయితీ ధర్మాన్ని నమ్ముకుంటుంది. ఎప్పుడూ మన పోరాటం ఉద్యమం ఎప్పుడు కూడా సముద్రంలో అలలు లాంటిది. సముద్రపు అలలు లేస్తూనే ఉంటాయి, పడుతూనే ఉంటాయి, పడినా మళ్ళీ లేస్తూనే ఉంటాయి. ఎర్రజెండా పోరాటాల ఉద్యమాలు కూడా సముద్రపు అలలు లాంటివి. కోట్ల ద్వారా, చట్టాల ద్వారా కొన్ని నెలలు మనమంతా బాధను అనుభవించాం. ఎవరు ఎట్లా వెళ్ళిపోతారు, నమ్మకంతో గెలిచిన డెలిగేట్లంతా ఎలా ఉంటారు, నమ్మకంతో గెలిచిన డైరెక్టర్లంతా ఎలా ఉంటారు, గత అనుభవాన్ని చూసుకొని మరి ఈసారి నమ్మకంతో ఓట్లేసిళ్ళు. కార్మికులకు, షేర్ హోల్డర్స్కి ఎన్నో వాగ్దానాలు చేశాం ఎలక్షన్ టైంలో. ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలంటే మరి ఎలక్షన్ ప్రక్రియ కోర్టు చట్టాల ద్వారా డిలే అవుతుంది. ఈ డిలే అయిన క్రమంలో మన వాళ్ళంతా ఏదన్నా మళ్ళీ మ్యానిపులేట్ అయి వెళ్తారనే ఆందోళన కూడా మజ్దూర్ యూనియన్లో ఉండే. కానీ నీతి నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి షేర్ హోల్డర్స్ యొక్క మన్ననలను పొంది ఓట్లు పొందిన నా డెలిగేట్లు కానీ, నా డైరెక్టర్లు కానీ నిజాయితీగా నిలబడి ఈరోజు బ్రహ్మాండంగా సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇదే రానున్న రోజులలో మంచి చేస్తే
ఎప్పుడు గెలుస్తుంది? మహాభారత యుద్ధంలో పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేయొచ్చు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయొచ్చు, కానీ అంతిమంగా ధర్మం గెలిచింది, పాండవులు గెలిచారు, రాజ్యాన్ని సుభిష్టంగా చేశారు, హస్తినను పాలించారు. ఇదే మజ్దూర్ యూనియన్ యొక్క నీతి నిజాయితీ ధర్మము అందరికీ తెలుసు. అందరి హృదయాలలో కూడా, ప్రతి ఒక్కరి హృదయాలలో కూడా తెలుసు. నా శత్రువుకు కూడా తెలుసు, నా మిత్రుని కూడా తెలుసు, నా సోదరుని కూడా తెలుసు. కేవలం ఎర్ర జెండా యూనియన్ మాత్రమే కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. కేవలం ఎర్ర జెండా మాత్రమే అందరి హక్కుల్ని కాపాడుతుంది అనేది ప్రతి ఒక్కరి మనసులో హృదయాలలో నాటుకున్నది. ఇది ఈరోజు 12 మంది మరి డైరెక్టర్లు 140 210 ఉంటే, ఇఫ్ ఐఎమ్ రైట్, ఏదైనా ఉంటే మీరు కరెక్షన్ చేయాలి. 141 మంది డెలిగేట్లు 210లో 141 మంది డెలిగేట్లను గెలిపించడం అనేది అంత ఆషామాషి కాదు. 141 డెలిగేట్లను గెలిపించడం అనేది. సో మీకు నీతి నిజాయితీగా మీకు షేర్ హోల్డర్స్ అంతా మంచి నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా పనిచేయండి, నీతిగా పనిచేయండి. మీరు మంచి పేరు తెచ్చుకోండి. ఇప్పుడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా నేను విన్నవిస్తున్నా, మీరు కూడా మంచి పేరు తెచ్చుకోండి. మళ్ళీ మీరు నిలబడండి, మళ్ళీ గెలవండి, మళ్ళీ సేవ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంప్లాయీస్, సొసైటీలో పనిచేసే ఎంప్లాయీస్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ ఉదయభాస్కర్ గారు చెప్పారు, దాన్నే నేను మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఈ సొసైటీ ఎంత అవినీతిమయమై ఎంత కూరుకుపోతే దాంట్లో మీ భాగస్వామ్యం కీలకంగా ఉన్నట్టే. మీ రోలు లేకుండా అన్యాయం జరగడానికి వీల్లేదు. మీ రోలు ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరు చేస్తారనేది కాదు. ఒకవేళ మీరు అవినీతి పరులకు మీరు అండగా ఉండి ఈ సొసైటీలో అవినీతిమయం కనుక చేస్తే ఈ సొసైటీ సభ్యులతో పాటు ముందుగా మునిగిపోయేది మీరు, మీ కుటుంబ సభ్యులు మాత్రమే. మీరు రోడ్డు మీద పడతారు. ఈరోజు సొసైటీ గణనీయంగా అభివృద్ధి జరిగి ముందు వరుసలో ఉంటే ముందుగా సంతోషంగా ఉండేది సొసైటీలో పనిచేసే ఎంప్లాయీస్ మాత్రమే. అందుకోసమే ఈ 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ఉద్యోగస్తులందరికీ చేతులెత్తి జోడించి మజ్దూర్ యూనియన్ తరపున నా వ్యక్తిగతంగా ఈ సొసైటీని కాపాడంలో మీరు కీలక భూమిక పోషించాలి అని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడున్న కమిటీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ముందు వరుసలో ఉంటుంది. ఆ రోజు నవరత్నాలు రిలీజ్ సందర్భంగా కూడా నేను అదే మాట చెప్పాను. ఆ రోజు పీసీపీఓ రమణారెడ్డి గారు, రాఘవయ్య గారు, నేను కూడా పాల్గొన్నాం ఇదే వేదికలో. ఆ రోజు కూడా ఇదే చెప్పాను. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ శత్రువా మిత్రువా యూనియనా సంఘ ఎవరని చూడరు. అవినీతి జరిగితే ఖచ్చితంగా ఎండగడుతుంది. నిజాయితీగా పనిచేస్తే తల అడ్డం పెట్టి పనిచేస్తుందని చెప్పాను. అదేవిధంగా మేము గత 5 సంవత్సరాలు కూడా కోఆపరేట్ చేశాము. చట్టంగా, ధర్మంగా, న్యాయబద్ధంగా కోర్టులో విజయం సాధించాం. డైరెక్టర్లను గెలిపించుకున్నాం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ని గెలిపించుకున్నాం. నిజాయితీగా 5 సంవత్సరాలు న్యాయంగా సేవ చేయడంలో వాళ్ళ వెనుక ఉండి మేము ఖచ్చితంగా వాళ్ళకు తోడునీడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంక్విలాబ్ జిందాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, కామ్రేడ్ శంకర్రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి.